గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ప్రగతి స్క్రీన్ షేర్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఓకే, సో చూడండి, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. సో టోటల్గా ఇది 2 days పడుతుందండి, 2 or 3 days పడుతుంది. సో ఏపీపీ. సో ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. సో ఏపీపీ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి? ఏపీపీ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేయాలి, F-53తో చేస్తాం. మీ దగ్గర 1000 వెండర్స్ ఉన్నారు, 1000 వెండర్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలి, 1000 times F-53 రన్ చేయాలి, అంతే కదా? 1000 వెండర్స్ ఉన్నారు, 1000 వెండర్ ఇన్వాయిసెస్ ఎట్ ఏ టైం క్లియర్ చేయాలంటే చేయలేం. 1000 times F-53 రన్ చేయాలి. సో దానికి ఆల్టర్నేటివ్గా మనకి ఏపీపీ అనేది ఎస్ఏపీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. అలాగే దీన్ని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపీ అని చెప్తారు. ఐఎమ్ సారీ, బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అలాగే బ్యాక్ బోన్ ఆఫ్ ది ఎస్ఏపీ అని కూడా చెప్తారు. ఏపీపీ, థౌజండ్స్ ఆఫ్ ది వెండర్ ఇన్వాయిసెస్ అన్ని కూడా ఎట్ ఏ టైం క్లియర్ చేయాలంటే చేయలేం. F-53లో చేస్తే 1000 times F-53 రన్ చేయాలి. సో అదే ఏపీపీ ఉందనుకోండి, ఏపీపీ ఉంటే అడ్వాంటేజెస్ ఏంటి? ఏపీపీ ద్వారా వన్ టైం, ఓన్లీ ఒకసారి కాన్ఫిగరేషన్ చేశామంటే వన్ టైం ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. మీకు చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ చెప్తాను, తర్వాత మీకు డెప్త్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏపీపీ రన్ చేద్దాం, ఈరోజు ఎలా అవుతుందో చూద్దాం. చాట్ బాక్స్లో ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇమేజ్ అండి, ఇది కాదు, ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్ మీకు చాట్ బాక్స్లో ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, అది ఓపెన్ చేయండి. అది డౌన్లోడ్ అయింది సార్, ఓపెన్ అవ్వట్లేదు, అందుకు డౌన్లోడ్స్లో ఉండే తీస్తున్నా. ఓకే, సో ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఏపీపీ డ్యూస్ అండ్ ఓవర్ డ్యూస్ అన్ని కూడా పిక్ చేస్తుంది. మనకి వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో FBL1Nలో చెక్ చేస్తే మనకి వెండర్ ఇన్వాయిసెస్ అన్ని పెండింగ్ ఉన్నవన్నీ కనిపిస్తాయి. అవన్నీ ఎట్ ఏ టైం క్లియర్ చేస్తుంది. అలాగే కస్టమర్స్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. ఓకేనా? కస్టమర్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. సో ఏపీపీని ఏమంటారు? బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపీ అంటారు. థౌజండ్స్ ఆఫ్ ది వెండర్ ఇన్వాయిసెస్, థౌజండ్స్ ఆఫ్ ది కస్టమర్ ఇన్వాయిసెస్ ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. చూడండి, సో ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయి ఇక్కడ? ఇంటర్వ్యూలో అయితే చెప్పాలి, వాట్ ఆర్ ది కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఫర్ ఏపీపీ అని చెప్పాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్, మ్యాండేటరీ క్వశ్చన్, డ్యామ్ షూర్ క్వశ్చన్, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్. ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి ఇంటర్వ్యూలో అడిగేటటువంటి క్వశ్చన్. ఇది ఏపీపీ కాన్ఫిగరేషన్స్ ఏంటని అడుగుతారు. అడిగినప్పుడు ఇవన్నీ చెప్పాలి, మీరు ఇవన్నీ చెప్పాలి. అన్నిటికీ ఒకటే టీ కోడ్, FBZP టీ కోడ్. ఓకేనా? ఎస్ఐబి ఓపెన్ చేయండి.
F-53 స్లాష్ ఇవ్వండి. F-53. సో ఇక్కడ మనం ఓన్లీ వన్ వెండర్ని మాత్రమే పిక్ చేయగలం. వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేయాలంటే ఓన్లీ వన్ వెండర్ని మాత్రమే పిక్ చేయగలం. మరి 1000 వెండర్స్ ఉన్నారు. 1000 వెండర్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలంటే 1000 టైమ్స్ F-53 రన్ చేయాలి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అందువల్ల ఏపీపీని ఇంట్రొడ్యూస్ చేశారు. ఏపీపీ ద్వారా విత్ ఇన్ 5 మినిట్స్లో 1000 వెండర్ ఇన్వాయిసెస్ అయినా 10,000 వెండర్ ఇన్వాయిసెస్ అయినా లేదంటే కస్టమర్ ఇన్వాయిసెస్ అయినా అన్నిటినీ కూడా క్లియర్ చేసేయచ్చు. అందువల్ల ఏపీపీని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపి అంటారు. ఓకేనా? ఇది F-53 అనేది మాన్యువల్ క్లియరింగ్. F-53 మాన్యువల్ క్లియరింగ్ అంటారు. ఏపీపీ ద్వారా చేస్తే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా చేస్తే అది సపరేట్ అనమాట. ఓకేనా? రైట్. షీట్ ఓపెన్ చేయండి. సో ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవి. ఓకేనా? సో ఫస్ట్ ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో అడుగుతారు ఇవన్నీ కూడా. ఓకే, ఎస్ఐబిలోకి వెళ్ళండి. సో టీ కోడ్ అంటే FBZP లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఓకే, సో ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలి. ఏపీపీ కాన్ఫిగరేషన్ చెప్పమంటే ఇవి చెప్పాలి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. ఇవి చెప్పాలి. అర్థమైందా? తర్వాత చూడండి. తర్వాత లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇది ఎగ్జాంపుల్ పాత్ చెక్ చేద్దామా? వెళ్ళండి, SPRO IMG వెళ్ళండి. పాత్ కూడా చూద్దాం ఒకసారి. పాత్ కూడా ఇంపార్టెంటే కదా. /n SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్. సారీ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, బిజినెస్ ట్రాన్సాక్షన్, outgoing payment, automatic outgoing payment, payment method, bank selection for payment program. ఓపెన్ చేయండి అది. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇవి టీ కోడ్ ఓపెన్ చేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి ఇవి ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, ఇవన్నీ అనమాట. ఓకేనా? లేదంటే పాత్ కాదంటే టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. ఏదైనా ఉంటాయి. కమాండింగ్ ఫీల్డ్ FBZP ఇవ్వండి. FBZP/n FBZP. సో ఆల్ కంపెనీ కోడ్స్ క్లిక్ చేయండి. నివెంట్రీకి వెళ్ళండి.
మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో సెండింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి, పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి, ఇవన్నీ నేను చెప్తాను, మీకు సపరేట్గా చెప్తాను. సెండింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి, పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటో చెప్తాను. తర్వాత పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి, మన కంపెనీ కోడే పేయింగ్ కంపెనీ కోడ్. మీరు ఏ కంపెనీ కోడ్ తోటి పేమెంట్ చేస్తున్నారు దాన్ని ఏమంటారంటే పేయింగ్ కంపెనీ కోడ్. ఇవ్వండి, పేయింగ్ కంపెనీ కోడ్ ఎంటర్ చేయండి. TA11. నెక్స్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్ ఫ్రమ్ అన్నారు. 5 ఇవ్వండి. 5. ఓకేనా, ఇవన్నీ చెప్తాను మీకు, మళ్ళీ టుమారో చెప్తాను. ఇవన్నీ కూడా పిన్ టు పిన్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. జస్ట్ కాన్ఫిగరేషన్ బ్లైండ్గా ఈరోజు కాన్ఫిగరేషన్స్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వెండర్స్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. చూడండి, ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, ఇవి యాక్చువల్గా డౌన్ పేమెంట్కి సంబంధించినవి. ఇక్కడ ఏ ఉంది, ఏ అంటే ఏంటి, డౌన్ పేమెంట్. ఎఫ్ అంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. పి అంటే ఏంటి, పేమెంట్ రిక్వెస్ట్. ఇవి తీసుకుందాం. కే అంటే వెండార్. కే అంటే ఏంటి, వెండార్. కే అంటే అకౌంట్ టైప్ వెండార్. క్లోజ్ చేయండి. కే అంటే వెండార్, కింద టైప్ చేయండి. ఏ అంటే AFP. AFP. ఏ పైన పైన అక్కడ కాదు, GL ట్రాన్సాక్షన్ టు బి పేడ్ అవర్ AFP. AFP కింద. నెక్స్ట్ ఇది వెండర్కి, కస్టమర్ కూడా అంతే, కింద కస్టమర్కి ఇవ్వండి AFP. AFP ఓకేనా, సేవ్ చేయండి. సేవ్, కంటిన్యూ. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, 1 స్టెప్ బ్యాక్. సో ఆల్ కంపెనీ కోడ్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, 1 మోర్ స్టెప్ బ్యాక్. పేయింగ్ కంపెనీ కోడ్ క్లిక్ చేయండి. పేయింగ్ కంపెనీ కోడ్, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. పేయింగ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ 100 ఇవ్వండి. అంటే ఏపీపీ ద్వారా మినిమం అమౌంట్ ఇన్కమింగ్ ఎంత రావాలి అంటే మినిమం 100 రూపీస్, లేదంటే మోర్ దాన్ 100. మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే అవుట్ గోయింగ్ అంటే వెండర్ పేమెంట్ చేసామనుకోండి, అవుట్ గోయింగ్ ఎంత, మినిమం 100 రూపీస్ నుంచి ఏపీపీలో అప్లికబుల్ అవుతుంది. అంతకన్నా తక్కువ అయితే ఏపీపీలో అప్లికబుల్ అవ్వదు. మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మనకు రిసీవ్ అయ్యే పేమెంట్స్ ఏమైనా ఉంటే 100 రూపీస్ ఆర్ మోర్ దాన్ 100 రూపీస్ నుండి ఏపీపీ నుండి పిక్ అవుతాయి. మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ అయినా అంతే, మినిమం 100, లేదంటే ఇవ్వకపోయినా ఏం కాదు, మనం 100 మెయింటైన్ చేద్దాం. మినిమం ఇవ్వండి. కింద FROM ఫ్రామ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఒక నేమ్ ఇవ్వాలి, నేను చెప్తాను, ఇవ్వండి. ఇక్కడ ఒక నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఈ 2 కాలమ్స్లో కరెక్ట్గా ఇవ్వాలి, 1 స్టెప్ కూడా మిస్టేక్ ఉండకూడదు. ఈ నేమ్ ఎందుకు ఎంటర్ చేస్తానని మీకు చెప్తాను. దీన్ని పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు. ఆ ఫామ్ జనరేట్ అవుతుంది. ఆ ఫామ్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. టైప్ చేయండి F110 _D_ AVIS. F110 _D_ AVIS. Next F110 EDIS. EDIS అంటే EDI అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. EDI అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ _01. F110 _D_ AVIS. F110 EDI _01. ఇవి ఇవ్వాలి. సేవ్ చేయాలి. సేవ్.
సేవ్ చేయండి. కంటిన్యూ. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. వన్ మోర్ స్టెప్ బ్యాక్. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, డబుల్ క్లిక్ చేయండి. ఇది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్, డబుల్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి, ఐఎన్ తీసుకోండి. ఆ పొజిషన్కి వెళ్ళి వి తీసుకోండి. పొజిషన్కి వెళ్ళండి, వి. సారీ, వి కాదు, పొజిషన్కి వెళ్ళి కంట్రీ ఐఎన్ కదా, ఇండియా తీసుకోండి. ఇండియా, కంటిన్యూ. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా? వీటిలో ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ స్టాండర్డ్గా సి తీసుకుంటారు ఎక్కువ. సి, సి అనమాట. సి అంటే ఏంటి? చెక్ పేమెంట్. ఇప్పుడు అంతా చెక్ పేమెంట్సే కదా. డబుల్ క్లిక్ చేయండి, సి పైన డబుల్ క్లిక్ చేయండి. ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. సి డబుల్ క్లిక్ చేస్తాం. ఇక్కడ చెక్ పేమెంట్, అవుట్ గోయింగ్ పేమెంట్ దగ్గర మీ కంపెనీ కూడా ఇవ్వండి. మార్చకపోయినా ఏమీ కాదు, స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. సో ఈ చెక్ పేమెంట్ అనేది కస్టమర్కి అప్లికబుల్ అవుతుందా, వెండర్కి అప్లికబుల్ అవుతుందా? అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే వెండర్, ఇన్కమింగ్ పేమెంట్ అంటే కస్టమర్. ఇక్కడ సి అనేది సెలెక్ట్లో ఉండాలి. తర్వాత అలౌడ్ ఫర్ ది పర్సనల్ పేమెంట్ అంటే ఏంటి? ఏబిపి ద్వారా మీ కంపెనీలో ఎంప్లాయీస్కి శాలరీస్ కూడా పే చేయొచ్చు. పర్సనల్ పేమెంట్స్, శాలరీస్ కూడా పే చేయొచ్చు. మీ కంపెనీలో 10,000 మెంబర్స్ ఉన్నారు ఎంప్లాయీస్, వీళ్ళందరికీ శాలరీస్ కూడా పే చేయొచ్చు. తర్వాత డౌన్కి వెళ్ళండి. తర్వాత స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్, ఇవన్నీ మ్యాండేటరీగా సెలెక్ట్ చేయాలి. మీరు వెండర్ మాస్టర్ క్రియేట్ చేసినా, కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేసినా మ్యాండేటరీగా స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేయమని చెప్తున్నాను. ఎందువల్ల అంటే ఏపీపీ ద్వారా పిక్ అవ్వాలంటే అవన్నీ కూడా యాడ్ చేయటమే బెటర్. తర్వాత పేమెంట్ మెథడ్, డాక్యుమెంట్ టైప్ ఫర్ పేమెంట్. సో మామూలుగా వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే ఏమవుతుంది? కేజెడ్ కదా. వెండర్ ఇన్వాయిస్ మాన్యువల్ క్లియరింగ్. క్లియరింగ్ ఏంటి? కేజెడ్డే కదా. సో ఇక్కడ ఏబిపి ద్వారా కాబట్టి కేజెడ్ ఉంచొచ్చు. లేదంటే స్టాండర్డ్గా ఏది తీసుకుంటారు ఏ కంపెనీ అయినా? జెడ్పి. జెడ్పి ఇవ్వండి. కేజెడ్ రిమూవ్ చేసి జెడ్పి అండ్ కింద జెడ్వి. జెడ్పి ఏబిపి ద్వారా క్లియర్ చేస్తే జెడ్పి డాక్యుమెంట్ తీసుకోవాలి. కింద జెడ్వి, జెడ్పి ఆర్ జెడ్వి డాక్యుమెంట్ ని తీసుకుంటాం. ఏబిపి ద్వారా వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే, ఇప్పుడు మాన్యువల్ క్లియరింగ్ అయితే కేజెడ్, ఏబిపి ద్వారా క్లియర్ చేస్తే జెడ్పి ఆర్ జెడ్వి డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఇది స్టాండర్డ్. ఎక్కడైనా సరే జెడ్పీనే తీసుకుంటారు, లేదంటే జెడ్వి. లేదు వేరే డాక్యుమెంట్ కావాలంటే అది కూడా తీసుకోవచ్చు. బట్ జెడ్పీ అంటే మీనింగ్ ఏంటి? స్టాండర్డ్. మాన్యువల్ క్లియరింగ్ చేస్తుంటే కేజెడ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. అదే ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. జెడ్పీ, జెడ్వి. సేవ్. ఓకే. సో జెడ్పీ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్. జెడ్పీ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేద్దాం. న్యూ సెషన్ తీసుకోండి. OBA7 వెళ్ళండి, OBA7. జెడ్పీ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయకపోతే ఏబిపి రన్ అవ్వదు. పొజిషన్కి వెళ్ళండి, జెడ్పీ. డబుల్ క్లిక్ చేయండి. 20 ఉంది నంబర్ రేంజ్ అనేది. న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళండి. సారీ, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్ పైన క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. నంబర్ ఎంత ఉంది అక్కడ? 20 కదా, 20 ఇవ్వాలి ఇక్కడ. 20 2026. టూ 2030 వరకు ఇస్తారా? సారీ, ఇక్కడ నెంబర్ ఏం తీసుకోవాలి? ఈ లాస్ట్ నెంబర్ 3000, దీని తర్వాత నెంబర్ తీసుకోవాలి. 3001 నుండి 3500. సేవ్. బ్యాక్ వెళ్ళండి.
జెడ్వి డాక్యుమెంట్ కూడా తీసుకోండి. జెడ్వి పైన డబుల్ క్లిక్ చేయండి. దీనికి కూడా 20 ఉంది కాబట్టి నేను చేయాల్సిన అవసరం లేదు. ఓకే, 20 ఉంది కదా, ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి పిక్ అవుతుంది, అవసరం లేదు. క్లోజ్ చేయండి, సెషన్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేయండి. సో మాన్యువల్ క్లియరింగ్ అయితే ఏంటి, కేజెడ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. సేవ్ చేశారా? సేవ్ చేయండి. డేటా ఆల్రెడీ సేవ్డ్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్. నెక్స్ట్ బ్యాక్, వన్ మోర్ స్టెప్ బ్యాక్. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్ క్లిక్ చేయండి, వెళ్ళండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. పేయింగ్ కంపెనీ కోడ్ ఏంటి, మీ కంపెనీ కోడే మీ పేయింగ్ కంపెనీ కోడ్. పేమెంట్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. సి తీసుకోండి. సి కదా మనం క్రియేట్ చేసాం జస్ట్ నౌ. ఇది మన పేమెంట్ మెథడ్, ఇవ్వండి. నెక్స్ట్ మినిమం అమౌంట్ అంటే ఏపీపీ ద్వారా మినిమం అమౌంట్ అనేది అమౌంట్ లిమిట్ కదా. ఓకే, లిమిట్ పని చేద్దాం. ఇది ఇవ్వండి, 10 రూపీస్ ఇవ్వండి. 10 క్రింద వచ్చేసి 9 9 ఇవ్వండి. అన్లిమిటెడ్ అనమాట. అంటే స్టేట్మెంట్స్ ఫండ్స్ ఎంత ఉన్నాయి అనేది మీకు చెప్తాను మీకు. 9 9 ఇచ్చారు కదా. క్రింద ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, ఫారెన్ కరెన్సీ అలౌడ్, కస్టమర్ వెండర్ అబ్రాడ్ అలౌడ్ తీసుకోండి. ఎందుకు తీసుకోవాలి ఇవి? ఇంటర్నేషనల్ వెండర్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు ఏపీపీ ద్వారా. ఇంటర్నేషనల్గా ఉన్న కస్టమర్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు ఏపీపీ ద్వారా. అట్లా ఫామ్ డేటా పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇది చెక్ ప్రింట్ ఫార్మేట్ అంటారు. చెక్ కోడ్ జనరేట్ అవుతుంది. వెండర్కి పేమెంట్ చేసిన తర్వాత చెక్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ స్టాండర్డ్ ఫార్మేట్ ఇద్దాము. F110 PRENUM PRENUM_CHCK PRENUM_CHCK. PRENUM_CHCK ఇచ్చాం. ఓకేనా? F110_PRENUM_CHCK. సేవ్. కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ హౌస్ బ్యాంక్స్ చేసిన తర్వాత బ్యాంక్ డిటర్మైజేషన్కి వెళ్ళాలి. ఓకేనా? ఫస్ట్ హౌస్ బ్యాంక్స్ చేద్దాము. హౌస్ బ్యాంక్స్ అనేది సపరేట్గా ఒక క్లాస్ ఉంటుంది మీకు. హౌస్ బ్యాంక్ అనేది సపరేట్ క్లాస్ ఉంటుందండి. ఈసీసీలో చూడండి, ఇక్కడ చేసేవన్నీ కూడా ఇవన్నీ ఈసీసీ S/4HANA సేమ్ ఒకేలా ఉంటాయి. హౌస్ బ్యాంక్ అనేది 50% చేంజ్ అవుతుంది. ఇంటర్వ్యూలు అడుగుతారు, హౌస్ బ్యాంక్స్కి ఏపీపీకి ఈసీసీకి S/4HANAకి హౌస్ బ్యాంక్స్లో డిఫరెన్స్ ఏంటి అని అడిగినప్పుడు చెప్పాలి. అంటే నేను మీకు చెప్తాను. హౌస్ బ్యాంక్స్ పైన క్లిక్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. వెళ్ళారా? బ్యాంక్ హౌస్ బ్యాంక్ ఏమిద్దాము? హెచ్డిఎఫ్సి ఇవ్వండి. హెచ్డిఎఫ్సి పైన హౌస్ బ్యాంక్ అని చూసారు పైన. సో హౌస్ బ్యాంక్ నేమ్ ఏంటనేది ఇవ్వాలి. ఇక్కడ హెచ్డిఎఫ్సి అని ఇస్తున్నాను, లేదంటే మీ ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి అనేది బ్యాంక్ నేమ్. తర్వాత బ్యాంక్ కంట్రీ ఐఎన్. బ్యాంక్ కంట్రీ ఏంటి? ఐఎన్. దిస్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇండియా. బ్యాంక్ కి కింద బ్యాంక్ కి
బ్యాంక్కి ఏమిద్దాము? నా మొబైల్ నెంబర్ ఇవ్వండి, 9848824525. అగైన్ 25 ఇవ్వండి. రైట్ సైడ్ క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్. '01 స్ట్రీట్, ఏదో ఒక స్ట్రీట్ ఇవ్వండి. సిటీ హైదరాబాద్. బ్యాంక్ బ్రాంచ్ కుక్కడపల్లి, ఏదోటి ఇవ్వండి. పంజాగుట్ట, మీ ఇష్టం, ఇవ్వండి. కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. అకౌంట్ లాంగ్ ఉందంట, ఒక లెటర్ తగ్గించండి. బ్యాంక్కి అంటే ఈ షిఫ్ట్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్ అంటారు, అది ఎలా అయినా అవ్వచ్చు. హెచ్డిఎఫ్సి 123 ఎలా అయినా అవ్వచ్చు. ఓకే, ఎనీవే అప్పుడు సేవ్ చేయండి. సేవ్ అయిందా? మళ్ళీ అడుగుతుందేంటి? ఇవ్వండి. ఓ పని చేయండి, కంటిన్యూ చేయండి. తర్వాత కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ బ్యాంక్ అకౌంట్స్ క్రింద బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. సో చూడండి, ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే, సో ఈ కాలం అనేది S4 హనాలో అయితే ఫ్యూరీ యాప్స్ ద్వారా ఫిల్ చేయాలి. ఈసీసీ అయితే జియూఐ ఫంక్షనాలిటీ ద్వారా ఫిల్ చేస్తున్నాం. ఇది ఒకటే చేంజ్ ఈసీసీకి S4 హనాకి. ఈ పర్టికులర్ కాలం అనేది S4 హనాలో ఫ్యూరీ యాప్స్లో ఫిల్ అవుతుంది. ఈసీసీలో అయితే జియూఐ ఫంక్షనాలిటీ ద్వారా ఫిల్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా మీరు అకౌంట్స్ పైన క్లిక్ చేశారు, చేసిన వెంటనే యాప్ అనేది ఏమవుతుంది, S4 హనా సర్వర్ అయితే ఫ్యూరీ యాప్స్కి డైవర్ట్ అవుతుంది. ఈసీసీ అయితే జియూఐ ఫంక్షనాలిటీలోనే చేస్తాం. మీకు బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే క్రింద లాస్ట్లో నేను మార్క్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఒక క్రోమ్ ఓపెన్ అవుతుంది, అంటే ఫ్యూరీ యాప్స్ అనేవి ఓపెన్ అవుతాయి. S4 హనాలో ఈ కాన్ఫిగరేషన్ అనేది ఫ్యూరీ యాప్స్లో చేయాలి. ఈసీసీ అయితే జియూఐ ఫంక్షనాలిటీలో చేస్తున్నాం. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ అకౌంట్ నంబర్, సారీ, ఇక్కడ అకౌంట్ ఐడి ఏమిద్దాము? అకౌంట్ ఐడి కూడా హెచ్డిఎఫ్సినే ఇద్దాం, ఇవ్వండి. క్రింద డిస్క్రిప్షన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. తర్వాత క్రింద ఐబిఏఎన్, ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్. ఐబిఏఎన్ అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్. నా మొబైల్ నెంబర్ ఇవ్వండి, 984888 24525. నెక్స్ట్ రైట్ సైడ్ కంట్రోల్ కీ కదా, ఐఎన్ తీసుకోండి. తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్, ఏ బ్యాంక్ ఇది? హెచ్డిఎఫ్సి కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ అకౌంట్ పిక్ చేసుకోవాలి. లేదంటే మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ పిక్ చేస్తారు ప్రాజెక్ట్స్లో, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుంటున్నాను. ప్రాజెక్ట్లో మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ని అసైన్ చేయాలి. డ్రాప్ డౌన్ చేయండి. సో ఇక్కడ మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ అసైన్ చేయాలి, ఇవ్వండి. ఓకేనా? తర్వాత కరెన్సీ ఐఎన్ఆర్, ఇవన్నీ చెప్తాను. హౌస్ బ్యాంక్స్ అనేది సపరేట్గా చెప్తానండి, ఒక క్లాస్ ఉంటుంది, ఒక 45 minutes పడుతుంది. ఓకేనా? సో ఇవన్నీ ఏంటి, మనం జియూఐ ఫంక్షనాలిటీలో చేసాం. ఈసీసీ అయితే, S4 హనా అయితే ఫ్యూరీ యాప్స్లో అప్డేట్ చేయాలి. చాలా సింపుల్గా ఉంటుంది. ఫ్యూరీ యాప్స్ అంటే ఏదో రాకెట్ సైన్స్ అనుకోకండి,
అది ఇంకా సింపుల్గా ఉంటుంది. సేవ్. నో 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 టీఆర్ జనరేట్ చేయాలా? టీఆర్ జనరేట్ చేయమని అడుగుతుంది. నాట్ రిక్వైర్డ్. నో నండి. నో పైన క్లిక్ చేసినా కూడా సేవ్ అవుతుంది. డేటా వాస్ సేవ్డ్. వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళండి. చూసారు ఇక్కడ అప్డేట్ అనేది చూసారా? క్యూరీ యాప్స్లో అప్డేట్ అయితేనే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి, లేదంటే జిఏ ఫంక్షనాలిటీలో అప్డేట్ అయితేనే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి, లేకపోతే కనిపించు. క్లియర్ కదా? అది నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాంక్ డిటర్మైజేషన్. సేవ్ చేసి బ్యాక్ వెళ్ళండి. బ్యాంక్ డిటర్మైజేషన్. వన్ మినిట్. ఓకే, పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సెలెక్ట్ చేయండి. మీ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తారా? ర్యాంకింగ్ ఆర్డర్ పైన క్లిక్ చేయండి. ర్యాంకింగ్ ఆర్డర్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. సి కదా, మనం సి అంటే ఏంటి? చెక్ పేమెంట్. సి ఇవ్వండి. నెక్స్ట్ ర్యాంకింగ్ ఆర్డర్ 1 ఇవ్వండి. 1 అంటే ర్యాంకింగ్ ఆర్డర్ 1 తీసుకుంటున్నాం. నెక్స్ట్ హౌస్ బ్యాంక్ డ్రాప్ డౌన్ చేయండి. హెచ్డిఎఫ్సి కదా మనం క్రియేట్ చేసాం జస్ట్ నో. ఇక్కడ అన్ని బ్యాక్ ఎండ్ నుండి పిక్ చేసుకోవడం, అన్ని కూడా డ్రాప్ డౌన్ చేసి తీసుకోవాలండి. మాన్యువల్గా ఎంటర్ చేయండి. హెచ్డిఎఫ్సి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్, లెఫ్ట్ సైడ్ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవ్వండి. మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. తర్వాత ట్యాప్ పట్టుకోండి. పి అంటే ఏంటి? ట్యాప్ పట్టుకోండి. ట్యాప్ క్లిక్ చేయండి. పి డ్రాప్ డౌన్ చేయండి. సి. పి అంటే పేమెంట్ మెథడ్. సి కదా, డ్రాప్ డౌన్ చేయండి. తర్వాత నెక్స్ట్ ట్యాప్ పట్టుకోండి. నెక్స్ట్ అకౌంట్ ఐడికి వెళ్ళండి. అకౌంట్ ఐడి. కరెన్సీ అవసరం లేదు. అకౌంట్ ఐడి డ్రాప్ డౌన్ చేయండి. ఇవ్వండి. నెక్స్ట్
బ్యాంక్ సబ్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఏం తీసుకోవాలి? హెచ్డిఎఫ్సి బ్యాంక్ చేసిన ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ తీసుకున్నాం కదా, అది ఇవ్వాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవ్వాలి, వేరేది వస్తే మళ్ళీ పిక్ అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ అవైలబుల్ అమౌంట్. అవైలబుల్ అమౌంట్ క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ అవైలబుల్ అమౌంట్, ఇన్వెంటరీకి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి. హెచ్డిఎఫ్సి అకౌంట్ ఐడి, తర్వాత డేస్ దగ్గర 3 9s ఇవ్వండి. ఎందుకంటే అంక అన్లిమిటెడ్ అని అర్థం. 3 9s ఇవ్వండి. కరెన్సీ ఐఎన్ఆర్. నెక్స్ట్ అవైలబుల్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ అక్కడ 6 9s ఇవ్వండి. అంటే మీరు వెండర్కి పేమెంట్ చేయాలి. బ్యాంక్లో ఎంత అమౌంట్ అవైలబుల్ ఉంది అనే దాని గురించి 6 9s ఇవ్వండి. నెక్స్ట్ షెడ్యూల్డ్ ఇన్కమింగ్ పేమెంట్, ఎంత అమౌంట్ని మనం తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడ కూడా 6 9s ఇవ్వండి. ఓకే. నెక్స్ట్ వ్యాలిడేట్. ఇన్వెంటరీకి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేసి సి తీసుకోండి. సి అంటే చెక్ పేమెంట్. హౌస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి, అకౌంట్ ఐడి హెచ్డిఎఫ్సి, అమౌంట్ లిమిట్ 6 9s ఇవ్వండి. తర్వాత టోలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్, కరెన్సీ తీసుకోదు. టోలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్, లైక్ డేస్ నుంచి చూసారు రైట్ సైడ్, డేస్ ఇక్కడ 2 ఇవ్వండి. ఎంటర్, సేవ్. ఓకేనా? కంప్లీట్. నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? వెండర్ క్రియేషన్ చేయాలి. అంతేనా? ఏపీపీ కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి. వెండర్ ఇన్వాయిస్ ఒక వెండర్ క్రియేట్ చేద్దాం సపరేట్గా. /n ఇవ్వండి. /n అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంటింగ్ వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ పేయబుల్, మాస్టర్ రికార్డ్స్, FK01 vendor creation, FK02 vendor change, FK03 vendor display, FK05 vendor block and unblock. ఇవన్నీ ఉన్నాయి చూసారా? లేదంటే కమాండింగ్ ఫీల్డ్లో XK01 కూడా ఇవ్వచ్చు. Xతో స్టార్ట్ అయితే MMT కోర్సు, Fతో స్టార్ట్ అయితే FIT కోర్సు, ఏదైనా వాడచ్చు. ఎట్లయినా ఓకే. Fతో స్టార్ట్ అయితే FIకి సంబంధించింది, Xతో స్టార్ట్ అయితే MMకి సంబంధించింది. సరే, XK01 ఇవ్వండి ఎగ్జాంపుల్ కమాండింగ్ ఫీల్డ్లో. ఇది పాత్ అండి, పాత్ మీకు గుర్తుందో లేదో అందుకని చెప్పాను. XK01 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్లో. అకౌంట్ గ్రూప్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ అకౌంట్ గ్రూప్. సో డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్. వన్ టైం వెండర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండర్ గ్రూప్. అకౌంట్ గ్రూప్ ఏమి ఇద్దాము? మన గ్రూప్ ఏంటి? TA టైప్ చేయండి, వస్తాయి ఆటోమేటిక్గా మన గ్రూప్స్. TA ఇవ్వ మన గ్రూప్స్ ఇవి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్, 3 ఉన్నాయి. మీ కంపెనీ కోడ్ని బేస్గా చేసుకుని మీ వెండర్ గ్రూప్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇవ్వండి XK డొమెస్టిక్ వెండర్ గ్రూప్ కదా, TADV ఎంటర్. డ్రాప్ డౌన్ చేయండి, కంపెనీ తీసుకోండి.
సో నేమ్ ఏమి ఇవ్వాలి? ఏపీపీ. నేమ్ ఇవ్వండి ఏపీపీ. ఏపీపీ లేదంటే నేను ఏపీపీ అని ఇస్తున్నాను, మీ ఇష్టం, ఏ వెండర్ నేమ్ అయినా ఇవ్వచ్చు. మనకి గుర్తుంటుంది, మనకి ఏపీపీ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించినట్లు ఏపీపీ ఇస్తున్నాను, లేదంటే మీ ఇష్టం ఎనీ నేమ్. తర్వాత హౌస్ నంబర్, స్ట్రీట్ ఇవ్వండి. సారీ స్ట్రీట్ ఇవ్వాలి కదా, అక్కడ కాదు, ఇంకా కింద స్ట్రీట్, అమీర్పేట్, కుక్కడపల్లి. స్ట్రీట్ నేమ్ ఇవ్వండి, నెంబర్స్ కాదు కదా. హౌస్ నంబర్, పోస్టల్ కోడ్, సిటీ హైదరాబాద్, కంట్రీ ఐఎన్, రీజన్ 01, పోస్ట్ బాక్స్ నంబర్, పోస్టల్ కోడ్, ఎంటర్, 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 ఎంటర్. డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. షార్ట్ కీ, జీరో 12, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4. ఓకే, ఎంటర్. పేమెంట్ టర్మ్ 0001. 0001 ఉంటేనే ఏపీపీ ద్వారా మన వెండర్ ఇన్వాయిస్ ని క్లియర్ చేయగలుగుతాం. వేరే కూడా అవుతాయి, బట్ 0001 స్టాండర్డ్ కదా, డ్యూసే పిక్ చేస్తుంది. 0001 ఉంటేనే మనకి ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ పిక్ అవుతుంది. డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ ని మాత్రమే ఏపీపీ పిక్ చేస్తుంది. తర్వాత టోలరెన్స్ గ్రూప్, టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. పేమెంట్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. పేమెంట్ మెథడ్, మీకు ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ క్లియర్ అవ్వాలంటే పేమెంట్ మెథడ్ అనేది తీసుకోవాల్సిందే. ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ చేయండి. సి, కంటిన్యూ. హౌస్ బ్యాంక్ డ్రాప్ డౌన్ చేయండి. చూసారా, ఈ 2 కాలమ్స్ ఎక్స్ట్రా యాడ్ అవ్వాలి. ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ క్లియర్ అవ్వాలంటే పేమెంట్ మెథడ్ అనేది మ్యాండేటరీగా యాడ్ చేయాలి, లేకపోతే ఏపీపీ రన్ అవ్వకపోవచ్చు. మ్యాండేటరీగా పేమెంట్ మెథడ్ అండ్ హౌస్ బ్యాంక్స్ అనేవి యాడ్ చేయాల్సిందే. సేవ్. లాస్ట్ లో మెసేజ్ చూసారా, వెండర్ వాస్ క్రియేటెడ్. నెక్స్ట్ FS00 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఉందా, ఓపెన్ చేయండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, డౌన్ ఇక్కడ చూడండి. హౌస్ బ్యాంక్ అండ్ అకౌంట్ ఐడిని యాడ్ చేయాలి. మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ యాడ్ చేయాలి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంటే మెయిన్ బ్యాంక్ అకౌంట్ అనుకోండి. ఇవ్వండి హెచ్డిఎఫ్సి బ్యాంక్, డ్రాప్ డౌన్ చేయండి. హౌస్ బ్యాంక్ డ్రాప్ డౌన్ చేయండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ హౌస్ బ్యాంక్ అంటే అసైన్ చేస్తున్నాను. అకౌంట్ ఐడి కూడా అదే కదా, డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి, ఇది అకౌంట్ ఐడి. సేవ్, కంటిన్యూ. క్లియర్ కదా అట్లా. నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, FB60 వెళ్ళండి. వెండర్ తీసుకోండి. ఏపీపీ వెండర్, అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ 10,000. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్,
క్రింద రా మెటీరియల్ అమౌంట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. ఓకే, రా మెటీరియల్ అకౌంట్ టు వెండర్, పార్టీ వెండర్ FBL1N, ఎగ్జిక్యూట్. సో ఈ వెండర్ ఇన్వాయిస్ని మనం ఏపీపీ ద్వారా క్లియర్ చేయాలి. ఓకేనా, 2 minutes వెయిట్ చేయండి. ఓకే, సో వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ టీ కోడ్ ఏంటి, షీట్ ఓపెన్ చేయండి. షీట్ లేదు కదా, సరే అసెంబ్లీలోకి వెళ్ళండి. F110, సారీ F110, ఈ సెషన్ ఇలా ఉంచండి, న్యూ సెషన్ తీసుకోండి. ఏపీపీ రన్ F110 ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఏపీపీ రన్ ఎవరు చేస్తారు, ఎండ్ యూజర్ చేస్తాడు, కన్సల్టెంట్ కూడా చేస్తాడు, టెస్టింగ్లో చేస్తాడు. ఓకేనా, ఇక్కడ నేను చెప్పినట్టు చేయాలి, డ్రాప్ డౌన్ చేయకుండా ఇవ్వాలి. సో ఏపీపీ రన్ డేట్, ఈరోజు రన్ డేట్ కదా, ఈరోజు రన్ చేస్తున్నాం కాబట్టి రన్ డేట్ ఇవ్వండి, 04/07/2026 డ్రా అలా నచ్చేది. యాజ్ పర్ ఎస్ఐబి టెర్మినాలజీ 04/07/2026. ఐడెంటిఫికేషన్ టెస్ట్ అనివ్వండి, TEST టెస్ట్. ఓకేనా, నెక్స్ట్ పారామీటర్స్ స్టేటస్ తర్వాత పారామీటర్స్ ట్యాప్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ కాలంలో కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కూడా ఇచ్చారు. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. సి కదా, మన పేమెంట్ మెథడ్ ఏంటి, సి కదా, సి చూడండి ఇక్కడ ఉంటుంది. సెలెక్ట్ చేసుకుని ఈ బటన్ పైన క్లిక్ చేయండి, మూవ్ అవుతుంది, రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. కంటిన్యూ. ఓకే, నెక్స్ట్ పేమెంట్ డేట్ టుమారో డేట్ ఇవ్వాలి. అంటే ఏంటి, ఫ్యూచర్ డేట్లో ఏమైనా వెండర్ ఇన్వాయిసెస్ ఉంటే అవి కూడా పిక్ అవుతాయి. 05/07/2026, 05/07/2026. తర్వాత వెండర్ నంబర్ డ్రాప్ డౌన్ చేయండి, కంటిన్యూ. ఓకే, చూడండి ఇక్కడ ఫ్రమ్ వెండర్ టు వెండర్ ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఫ్రమ్ వెండర్ దగ్గర ఒక వెండర్ ఉన్నారు, టు వెండర్ దగ్గర 20 ఉన్నారు, అంటే 20 వెండర్స్ అనుకుందాం. సో నెంబర్ ఇస్తారు, ఫ్రమ్ నంబర్ 2 నంబర్ ఇస్తారు, అంతే. ఆటోమేటిక్గా వెండర్ ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ అవుతాయి. ఇది ఏపీపీలో ఉన్నటువంటి ఫెసిలిటీ. F-53లో అయితే, మాన్యువల్ క్లియరింగ్లో అయితే ఓన్లీ 1 వెండర్ మాత్రమే క్లియర్ చేయగలుగుతాం. సో అదే ఏపీపీ ద్వారా అయితే 1000 వెండర్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు, 1000 వెండర్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. అది ఓకేనా. ఇక్కడ మనం ఒక వెండర్ ఇచ్చాం, ఇంకా వెండర్స్ ఉంటే ఇక్కడ ఇచ్చేస్తాం. సీక్వెన్షియల్గా ఉంటే, నాన్ సీక్వెన్షియల్గా ఉంటే చూడండి ఇక్కడ క్లిక్ చేయొద్దు, దీనిపైన క్లిక్ చేస్తే మనకి అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ఆప్షన్ వస్తుంది. మీ దగ్గర వెండర్స్ ఉన్నారు, వెండర్ నెంబర్ 6, వెండర్ నెంబర్ 20, వెండర్ నెంబర్ 25, వెండర్ నెంబర్ 40 నాన్ సీక్వెన్షియల్లో ఉంటాయి. అవన్నీ ఎక్సెల్ షీట్లో ఫామ్ చేసుకుని కాపీ చేసుకుని అన్ని చేసేస్తారు. ఓకేనా, అట్లా.
సో సీక్వెన్షియల్గా ఉంటే ఫ్రమ్ టు ఇచ్చేయచ్చు, లేకపోతే అలాగనమాట. ఇక్కడ 2 దగ్గర కూడా సేమ్ వెండర్ నెంబర్ ఇవ్వండి. 100 585. నెక్స్ట్ అడిషనల్ లాగ్ పైన అడిషనల్ లాగ్ ఉంది చూసారా, దానిపైన క్లిక్ చేయండి. 100 585 ఇవ్వండి ఇక్కడ కూడా. టూ దగ్గర కూడా ఇవ్వండి, 2 దగ్గర కూడా ఇవ్వాలి. ఇవి సెలెక్ట్ చేసుకోండి, డ్యూ డేట్ చెక్ అండ్ పేమెంట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇచ్చాం కదా, ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. స్టేటస్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి, ఎస్. పారామీటర్స్ హ్యాస్ బీన్ ఎంటర్డ్ అన్న మెసేజ్ వస్తుంది. ఓకేనా. తర్వాత టాప్లో ప్రపోజల్ ఒక సింబల్ చూడండి, ప్రపోజల్ ఇది. దానిపైన క్లిక్ చేయండి, ప్రపోజల్. సో ఇక్కడ స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయండి, పైన స్టార్ట్ ఇమీడియట్లీ, కంటిన్యూ. సో ఇక్కడ గ్రీన్లో ఎల్లో ఉంది కదా, ఎంటర్ ప్రెస్ చేయండి. ప్రపోజల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఇలా మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ ప్రపోజల్ ఒక పెన్సిల్ సింబల్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా, గ్రీన్ ట్యాబ్. గ్రీన్ ఉంటే మీనింగ్ ఏంటి? ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ అనేది క్లియర్ అవుతుంది. అలాగే గ్రీన్లో ఉంటే మనం ఇప్పటి వరకు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా కరెక్ట్గా చేసాం, తప్పులేమీ చేయలేదు. మీరు తప్పుగా కాన్ఫిగరేషన్ చేశారనుకోండి, రెడ్ బల్బ్ ఉంటుంది. రెడ్ బల్బ్ ఉంటే ఏపీపీ రన్ అవ్వదు, గ్రీన్ బల్బ్ ఉండాలి. గ్రీన్ బల్బ్ ఉంటేనే మీరు కరెక్ట్గా చేసినట్లు, లేకపోతే తప్పుగా చేసినట్లు. ఓకేనా. వన్ స్టెప్ బ్యాక్. పేమెంట్ రన్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్లో ఉండాలి, కంటిన్యూ చేయండి. పేమెంట్ రన్ ఇది రెడీ కదా, ఎంటర్ ప్రెస్ చేయండి. 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్ అంటే ఏంటి? ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ అనేది క్లియర్ అయిపోయింది. క్లియర్ అయింది. FBL1N సెషన్ ఓపెన్లో ఉంది కదా, వెళ్ళండి. సో లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి, కంటిన్యూ చేయండి. క్లియర్ ఐటమ్ తీసుకోండి, ఏం లేదు, క్లియర్ కదా. ఎగ్జిక్యూట్. చూసారా, ఏపీపీ ద్వారా క్లియర్ అయిందా లేదా? ఎస్ సార్, అయిందా లేదా? ఎస్ సార్. ఎస్ సార్. జెడ్పీ వచ్చింది. జెడ్పీ డాక్యుమెంట్ వస్తే ఏపీపీ ద్వారా క్లియర్ అయినట్టు. సో మనం ఓన్లీ 1 వెండర్ ఇన్వాయిసే క్లియర్ చేసాం. మరి మీ దగ్గర ఒక 5000 వెండర్స్ ఉన్నారు, అవన్నీ క్లియర్ అవుతాయి ఏపీపీ ద్వారా. అంటే F-53తో చేస్తే 5000 టైమ్స్ F-53 రన్ చేయాలి. ఇలా ప్లస్ ఏంటి, మనకి అన్నీ కూడా ఫాస్ట్గా క్లియర్ చేసేసాము, ఏపీపీ ద్వారా చేసేసాము, టైం సేవ్ అవుతుంది. ఎండ్ యూజర్కి టైం సేవ్ అవుతుంది. 5000 టైమ్స్ F-53 రన్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? అది ఏపీపీ ద్వారా అయితే మనం కాన్ఫిగరేషన్ చేసేసాం, ఇంకేం లేదు, మనకు అవసరం ఏం లేదు, ఇంకా ప్రతిసారి కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం లేదు. F110 ట్రాన్సాక్షన్ కూడా వెళ్తాం, క్లియర్ చేసేస్తాం, అయిపోతుంది. క్లియరా? క్లియరా కాదా? క్లియర్ సార్. తర్వాత అటువైపు ఆ సెషన్కి వెళ్ళండి, F110 సెషన్కి వెళ్ళండి. మీకు రెడ్ బల్బ్ లేదు, రెడ్ బల్బ్ రాలేదు, గ్రీన్ బల్బ్ రాలేదు, రెడ్ బల్బ్ వచ్చింది. అంటే ఏంటి? మీరు కాన్ఫిగరేషన్స్ కరెక్ట్గా చేయనట్లు. అప్పుడు ఏం చేయాలి? దీనిపైన క్లిక్ చేయాలి, ప్రపోజల్ క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది మీరు ఏమేమి తప్పులు చేస్తారో, మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ చదువుకోవాలి. మీరు ఏమేమి తప్పులు చేస్తారో అవన్నీ ఇక్కడ చదువుకోవాలి. చదువుకుంటే ఆ ఎర్రర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, మీరు ఓన్గా చేయాలి. సార్ నేను ఏపీపీ రన్ చేశాను అవ్వలేదు అనుకుంటే కాదు, ఇక్కడ చదవండి, ఎనాలిసిస్ చేయాలి.
నేను 2008లో నేర్చుకున్నాను ఎస్ఏపి. ఏబీపీ రన్ అవడానికి 6 months పెట్టింది అప్పుడు. అప్పట్లో అలా చెప్పేవాళ్ళు. ఓకేనా? చదువుకోవాలి. చదువుకుంటే మీకు ఏమేమి తప్పులు చేశాము, ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఏంటి అనేది తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది మీకు. కాబట్టి ఇక్కడ చదువుకోండి మీరు. చదువుకుంటే మీరు ఏమేమి తప్పులు చేశారో మీకు అర్థమవుతుంది. లేకపోతే మీకు అంటే ఎర్రర్ ఎలా ఫామ్ అయిందో ఫైండ్ అవుట్ చేయలేం. ఏపీపీకి ఏంటంటే ఎర్రర్స్ అనేవి మనం ఈ ప్లేస్లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి. సో ఎట్ ది టైమ్ ఆఫ్ ఏపీపీ రన్ వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్ అని అడుగుతారు ఇంటర్వ్యూలో. చెప్పాలి. స్టేటస్ ట్యాబ్, పారామీటర్స్ ట్యాబ్, ప్రీ సెలెక్షన్ ట్యాబ్, అడిషనల్ లాక్ ట్యాబ్, ప్రింట్అవుట్ డేటా మీడియం ట్యాబ్ అని చెప్పాలి. ఈ ట్యాబ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న ట్యాబ్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అర్థమైందా? అది తర్వాత వన్ మోర్ టైం వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేయండి. వన్ మోర్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. FB60కి వెళ్ళి పోస్ట్ చేయండి. ఏబీపీ రన్ చేద్దాం, మళ్ళీ ఇంకోసారి చేద్దాం. వెండర్ తీసుకోండి. ఏబీపీ వెండర్ తీసుకోండి. సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఇవ్వండి. FBL1N వెళ్ళండి. ఎంటర్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇది మీరు పోస్ట్ చేశారు. ఇన్వాయిస్ 20,000. ఓకే. ఇది ఏపీపీ మీకు ఎన్నైనా ఉండొచ్చండి. ఇప్పుడు యాక్చువల్లీ ఓన్లీ ఒక వెండరే తీసుకుంటున్నాను. మల్టిపుల్ వెండర్స్ ఉన్నా కూడా చేయొచ్చు. అది ఎలాగో రేపు చెప్తాను మీకు మళ్ళీ. తర్వాత ఏపీపీ రన్ F110 కదా, వెళ్ళండి. F110 ఇంపార్టెంట్ ఈ కోడ్. F110 ఇంపార్టెంట్ ఈ కోడ్. ఇక్కడ రన్ డేట్ ఉంది. test1 అని ఇవ్వండి. సేమ్ ఐడెంటిఫికేషన్ తీసుకోదు ఇంకా. test1 ఎంటర్ చేయండి. గ్యాప్ అవసరం లేదు. చూసారా? ఇట్లా పారామీటర్స్ వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. పేమెంట్ మెథడ్ C కదా, ఇవ్వండి. నెక్స్ట్ పేమెంట్ డేట్ టుమారో డేట్ ఇవ్వాలి. 05/07/2026. తర్వాత వెండార్ డ్రాప్ డౌన్ చేసి ఇవ్వాలి. $100,585. నెక్స్ట్ అడిషనల్ లాగ్. ఫస్ట్ 2 సెలెక్ట్ చేసుకోండి. డ్యూ డేట్ చెక్ ఇవ్వండి. వెండర్ ఇవ్వండి. బ్యాక్ స్పేస్ పట్టుకొని వస్తుంది. అక్కడ డ్రాప్ డౌన్ అవ్వదు. బ్యాక్ స్పేస్ ఇవ్వండి. రావట్లేదా? నెంబర్ ఎంత? 100,585. 2 దగ్గర కూడా ఇవ్వండి. ఇది వెండర్కి, కస్టమర్స్కి అయితే కస్టమర్ తీసుకుంటాం. డ్యూ డేట్ చెక్ ఇది సెలెక్ట్ చేయండి. చేశారు కదా. స్టేటస్ క్లిక్ చేయండి. ఎస్ పైన క్లిక్ చేయండి. పైన ప్రపోజల్ రన్ సెలెక్ట్ చేయండి. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేయండి. కంటిన్యూ చేయండి. ఎంటర్.
ప్రపోజల్ పైన ప్రపోజల్ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ. గ్రీన్ బల్బ్ అంటే ఏంటి? కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. వెండర్ ఇన్వాయిస్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. వెండర్ మాస్టర్ డేటాలో హౌస్ బ్యాంక్ యాజ్ వెల్ యాజ్ పేమెంట్ మెథడ్ కూడా అసైన్ చేసి ఉంటే బెటర్. గ్రీన్ బల్బ్ ఉంటే కరెక్ట్గా ఉన్నట్లు అనమాట. బ్యాక్ వెళ్ళండి. వెయిట్ ఒక వెండర్ పైన ఇక్కడ 100 ఇన్వాయిసెస్ ఉన్నాయి అనుకోండి, అవన్నీ యాడ్ అవుతాయి ఇక్కడ కింద. ఇప్పుడు ఒకే ఇన్వాయిస్ ఉంది వెండర్ పైన, 20 వెండర్ ఇన్వాయిసెస్ ఉన్నాయి, ప్రతిదీ కూడా యాడ్ అవుతుంది. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి. పేమెంట్ రన్. కంటిన్యూ. ఎంటర్. 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్. ఓకే. FBL1N వెళ్ళండి. సెషన్ ఓపెన్లో ఉంది ఆల్రెడీ. లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా? ఇదిగో 20,000 క్లియర్ అయిపోయింది. జెడ్పీ అంటే ఏపీపీ ద్వారా 2 డాక్యుమెంట్స్ క్లియర్ చేస్తాం. ఓకేనా? ఏపీపీ ఇంకా 2 డేస్ ఉంటుందండి. మండే రోజు చెప్తాను, అలాగే హౌస్ బ్యాంక్స్ కూడా చెప్తాను. ఇంకా ఏబీపీ 2 డేస్ ఉంది. ఇది జస్ట్ కాన్ఫిగరేషన్స్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఏపీపీ అనేది. సో ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపీ అంటారు. మీరు ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనే చెప్పండి. బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపీ ఇవి చెప్పకండి. ఇవి చెప్పారనుకో ఏమనుకుంటారు? ఎక్కడో బుక్లో చదువుకుని వచ్చారు, లేదంటే ఎక్కడో రాసుకుని వచ్చారు, కోర్స్ కొత్తగా నేర్చుకుని వచ్చారు అనుకుంటారు. కాబట్టి చెప్పకండి. జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపీ అని చెప్పేసి జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. ఇంటర్వ్యూలో చెప్పకపోవడం బెటర్. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ మళ్ళీ ఏపీపీ ఉంటుంది టుమారో, మేబీ మండే. తర్వాత మండే ఉంటుంది, మళ్ళీ ట్యూస్డే కూడా హౌస్ బ్యాంక్స్ చెప్తాను. 2 డేస్ ఇంకా. క్లియర్ కదా? మీకు ఎర్రర్స్ వస్తే ఎలా చూడాలో చెప్పాను, దాని ప్రకారం చేయండి. మళ్ళీ నాకు కాల్ చేయడం కాదు, ఓన్గా ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఇంతవరకు ఒక ఎర్రర్ కూడా మీరు ఓన్గా ఫైండ్ అవుట్ చేయడం అనేది మీరు నేర్చుకోవాలి. నేర్చుకుంటే సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవుతారు. క్లియర్ కదా? అర్థమైందా? ఓకే, రైట్. థ్యాంక్ యూ. బాయ్. హ్యాపీ వీకెండ్.